సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు భక్తి మార్గంలో సాగుతున్నారు. తన అభిమాన నేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన గతంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రలో ఆయన కొద్దిగా అస్వస్థతకు గురవడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ నుంచి తిరుమల వైపు అడుగులు వేస్తున్న బండ్ల గణేష్ ను లోకేష్ ఫోన్ ద్వారా పరామర్శించారు. సుదీర్ఘ పాదయాత్ర కారణంగా బండ్ల గణేష్ కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకున్న లోకేష్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేష్ ఎంతో ఆవేదన చెందారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడితే కాలినడకన తిరుమలకు వస్తారని ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. కూటమి భారీ విజయం సాధించడంతో ఈ నెల 19న ఆయన తన యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. మార్గమధ్యంలో టీడీపీ అభిమానులు, స్థానిక నేతలు ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ సంఘీభావం తెలుపుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిపై ఉన్న అభిమానంతో బండ్ల గణేష్ చేపట్టిన ఈ యాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడంపై బండ్ల గణేష్ హర్షం వ్యక్తం చేశారు.